పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నీటి యొక్క యేసుని స్వస్థపరచు కార్యక్రమంలో ప్రతి వారిని పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నీటి యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆస్వాదించి అభివృద్ధి చేసి దీవించును. ప్రియ సహోదరి సహోదరులారా, ద్వితీయోపదేశ కాండములో దేవుని యొక్క ఆజ్ఞలతో పాటు పుష్కలమైన ఆశీర్వాదములు చూడగలం. ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలు వారు వెళ్తున్న నూతన వాగ్దాన భూమిలోకి అనేకమైన అనుమానాలు వారి యందు ఉన్నాయి. అక్కడున్న ప్రజలు చాలా ఎత్తైన వారు, బలమైన వారు, వారిలో ఎలా మనం ఉండగలమో, మనం ఓడిపోతామేమో అని. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం వారికి సెలవిస్తుంది, నేను ప్రేమించి ఆస్వాదిస్తాను, నేను దీవిస్తాను. ఈరోజు ఈ వాగ్దానము మన పక్షంది. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, ఆయన మనకు సహాయం చేసే దేవుడు. నీ ముందు ఎత్తైన పర్వతమంటి శ్రమలు ఉండొచ్చు, కానీ భయపడక ప్రభువు వాటి యందు మనం నిలబెట్టి ఆయన మనలో ఆస్వాదించే దేవుడు. ఆయన వాగ్దానం మనం నమ్ముకుంచండి, దేవుడిని కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి వందనాలు. నీ బిడ్డలైన వారి పట్ల నీ గొప్ప కార్యాలను చేయండి. మీ కృపలో వారిని బలపరిచి ఆశీర్వదించండి. వారు ఏదైతే కోరుకున్నారో ప్రతి కోరికలు సిద్ధింపచేసి నీ కృపాక్షేమాలతో నింపమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన నమ్ముకుంచండి. నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.